హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చూడడానికైతే రావడం జరిగిందండి. ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి కంటిన్యూగా శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చూడడానికైతే వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రావడం జరిగిందండి. ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చూడడానికైతే వచ్చిన జనం ఉన్నారండి. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఇక్కడ జనాలు అయితే ఉన్నారు. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా మహిమగల స్వామి అండి. స్వయంభూగా వెలిశారు. ఫ్రెండ్స్, కోరిన కోరికలు తీర్చి స్వామిగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ అవతరించారండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినీటిపల్లి మండలంలో అంతర్వేది అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నదండి. అంతేకాదు బంగాళాఖాతం అటు గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో కొబ్బరి చెట్ల మధ్య ఇక్కడ అందమైన దేవాలయం అయితే ఉంటుందండి. ఈ దేవాలయం శాలివాహన శాఖ సంవత్సరంలో అంటే 1745 క్రీస్తు శక 1823లో అగ్నికుల క్షేత్రీయులు కొప్పనాతి కృష్ణవర్మ గారు పల్లవ వంశం నిర్మించబడిందంటండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే స్వామిగా అంతర్వేది క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిసారండి. స్వామివారు చాలా మహిమగల స్వామి. మన కోరికలు వెంటనే నెరవేరుతాయండి. ఫ్రెండ్స్, అంతేకాదు మనకి స్వామివారికి దర్శనం అయిన తర్వాత వాటి దగ్గరలోనే 5 పవిత్రమైన ప్రదేశాలు కూడా ఉన్నాయండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. అవి అంతర్వేది బీచ్ అండి. ఇది స్వామివారి దేవాలయానికి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే సాగర సంగమం, దీనిని అన్నా చెల్లెల గట్టు అని కూడా పిలుస్తారు. ఒక పక్కన సముద్రం, మరొక పక్కన గోదావరి ఉంటుందండి. మనం చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అలాగే వశిష్ఠ నది అండి. అలాగే చక్రతీర్థం, రక్తకోలే సముద్రం కూడా స్వామివారి దేవాలయం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ముందుగా మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం తర్వాత గర్భగుడిలోకి మనం వెళ్ళే కొద్దీ నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ధ్వజస్తంభం కూడా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయండి. వాటిని కూడా మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. అవి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, అలాగే రాజలక్ష్మి తాయారు ఆలయం, గరుడ ఆలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, భూదేవి తాయారు ఆలయం, చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం అండి. అలాగే శ్రీరంగనాయక స్వామి వారి ఆలయం, సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం, కేశవ స్వామి వారి ఆలయం, కోదండ రామాలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం, నంది విగ్రహం, మొత్తం 12 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ ఈ ఆలయాలు కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని అగ్నికుల క్షేత్రీయులు కొప్పనాతి కృష్ణవర్మ గారిచే పల్లవ వంశం నిర్మించబడిందండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, అంతేకాదు ఈయన చేసిన సేవలు అయితే చాలా ఉన్నాయండి. అందుకే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎదురుగా ఈయన విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా ఒక గజమాలను ఊరేగింపుగా తీసుకొచ్చి జెండాలతో ఆయన పేరును తలుచుకుంటూ ఇక్కడ ఉన్న కొప్పనాతి శ్రీకృష్ణవర్మ గారికి గజమాలను అయితే సమర్పిస్తారండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి, జెండాలతో కుర్రోళ్ళందరూ ఎంత హడావిడి చేస్తున్నారో. చాలా చాలా బాగుంటుందండి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అలాగే రథోత్సవం. మీ అందరూ తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు చూడడానికి కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారండి. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం, అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి. దేవాలయం చుట్టూ ప్రతి వీధికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
అయితే స్వామివారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం 11:30 నుండి 3:30 వరకు చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారండి ఫ్రెండ్స్. అంతేకాదండి, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పండుగలు ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారండి. అవి భీష్మ ఏకాదశి, రథసప్తమి, కార్తీక పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి, లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలండి. అలాగే రథోత్సవం. ఈ రథోత్సవం జరిగినప్పుడైతే ఇసుక వేస్తే రాలనంత జనంతో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి ఫ్రెండ్స్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. స్వామికి ఇష్టమైన పిండి పదార్థాలు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి పూజ అలంకరణలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందండి ఫ్రెండ్స్. మన స్వామివారి దర్శనానికి ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ ప్రాంతంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం నరసింహస్వామి వైష్ణవ మతంలో 4వ అవతారంగా చెబుతారండి. ఈ ఆలయం ప్రధానంగా సనాతన ధర్మ సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతారండి. అంతర్వేది అనగా ఆధ్యాత్మిక వేదిక. శ్రీకర శుభకర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం సకల శుభాలు కలుగుతాయండి ఫ్రెండ్స్. భీమవరం నుండి రైల్వే స్టేషన్కు 20 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి వచ్చేవారికి అయితే 130 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళకి అయితే 100 కిలోమీటర్ల దూరంలో, అమలాపురం నుండి వచ్చేవారికి 65 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు పశ్చిమ ముఖంగా అవతరించారండి ఫ్రెండ్స్. మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఆభరణాలు సెల్ ఫోన్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు భద్రపరచుకోండి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఆభరణాలు సెల్ ఫోన్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు భద్రపరచుకోండి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త.